జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. డిఎస్సి అంశాన్ని పక్కదారి పట్టించేందుకే గ్రూప్ 1 పరీక్షల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా జరిగాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అయితే డిఎస్సి ప్రశ్న పత్రం తయారీ నుంచి నియామకాల వరకు పలు అంశాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయని, వీటిపై సిబిఐ విచారణ అవసరమని అన్నారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లోనూ అనుమానాలు ఉన్నాయని, ఉద్యోగాల భర్తీపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా విచారించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 అంశాన్ని రాజకీయంగా తెరపైకి తీసుకురావడం వల్ల 163 మంది ఉన్నత స్థాయి అధికారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం సీసీ కెమెరాల పర్యవేక్షణలో బార్కోడ్ మరియు జంబ్లింగ్ విధానంలో నిర్వహించామని, మార్కుల తారుమారుకు అవకాశం లేదని తెలిపారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు పరిధిని విస్తరించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. To write DSC exam on the ground of sports quota, people are given jobs without even having to qualify, without even having to write an exam. This is the biggest scam of this century. Never in the history of this country, or probably never in the history of the state, a candidate has been given a teacher post without even having to write an exam, a DSC exam. This is first time in the history. And worse off, he not only recruits 372 people on this ground, the people who are giving the certificates, issuing the certificates, like Softball Association chairman, is none other than Telugu Party MLA. He is the one who ratifies and gives certificates. Another person is Judo Association chairman, who happens to be Nara Lokesh's education minister's very close relative, who is also Visakhapatnam MP, who is Judo Association chairman. These people ratify the certificates and issue the certificates. And what are these certificates? These certificates are participation certificates. Forget about any medals. None of them need to get any medals. All what they need to do is participate. Alone is the criteria. And who is to ratify whether these people have participated or not? None other than TDP MLAs and TDP MP, who were the association chairmen. చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ యూరియా లభ్యతపై వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎరువుల అంశంపై చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీకి సవాల్ విసిరారు. అధికంగా ఎరువుల వినియోగాన్ని నియంత్రించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఓ యాప్ను దేశవ్యాప్తంగా రైతుల ప్రయోజనాల కోసం వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. యాప్ ప్రారంభ దశలో ఎదురైన సాంకేతిక సమస్యల్లో క్రమంగా గుర్తించి పరిష్కరిస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ లో, అందులో క్యాన్సర్ వస్తుందని చెప్పి ప్రధానమంత్రి గారు గ్రహించి యూరియాని ఏ పంటకి ఎంత మోతాదులో అవసరం ఉందో అంత మోతాదులో వినియోగించమని చెప్పి ప్రధానమంత్రి నుంచి అందరం కూడా మాట్లాడుతున్నాం అధ్యక్ష. అయితే మనం అది ఆచరించడంలో జరగటం లేదు. చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ రైతు యూరియా వేస్తే బాగా పంట వస్తుంది, 1-2 బస్తాలు దిగుబడి వస్తాయి కాబట్టి యూరియా విపరీతంగా వేస్తున్నారు అధ్యక్ష. దీన్ని గ్రహించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏం చేసిందంటే, దేశంలో కొన్ని జిల్లాల్ని సెలెక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ ఇచ్చి, ఆ యాప్ ద్వారా ఎవరైతే వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఏ పంటకి ఏ జిల్లాలో ఎంత యూరియా ఉండాలి, ఎంత డిఏపి ఉండాలి అనేది ఒక నిర్ధారణ చేశారు అధ్యక్ష. ఆ నిర్ధారణ ప్రకారం ఆ జిల్లాల్లో ఈ యాప్ ద్వారా యూరియా ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. అది మన రాష్ట్రానికి వస్తే కాకినాడ జిల్లా, కృష్ణా జిల్లాల్లో ఈ 2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా చేయమన్నారు. ఈ 2 జిల్లాలు పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించాం. ఇదే సందర్భంలో సైమల్టేనియస్ గా ఏపీ ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ అని చెప్పి ఒక మంచి యాప్ కూడా తీసుకొచ్చి
ఈ యాప్ ద్వారా వ్యవసాయ రంగంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో ఈ ఎరువులు కూడా తీసుకొద్దామని చెప్పి సైమెంటేస్గా ఈ యాప్ ద్వారా మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష, అన్ని సభ్యులందరూ చెప్పినవి మొదట్లో వచ్చాయి ప్రాబ్లమ్స్. ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా పార్థసారథి గారు చెప్పారు, మా బొలిశెట్టి వారు చెప్పారు, ఇవన్నీ మొదట వచ్చాయి. ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు చెప్పినటువంటి ప్రతి ప్రాబ్లము సాల్వ్ చేశాము. మొదటిది ఓటీపీ. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్తో రైతులకు ప్రయోజనం. వైసీపీ హయాంలో రైతులను దగా చేశారంటూ ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ విమర్శలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాల్లో 20,000 చొప్పున జమ చేయడం అభినందనీయమన్నారు. మొదటి విడతగా 7,000 చొప్పున నిధులు జమ చేయడంతో రైతుల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 12,500 ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 7,500 మాత్రమే అందించిందని ఎమ్మెల్యే విమర్శించారు. రైతులకు దగాకోరు సంక్షేమాన్ని అందించిందని ఆరోపించారు. అయితే అన్నదాత సుఖీభవ నిధుల జమలో పాత రెవెన్యూ డేటా కారణంగా కొత్తగా భూములు కొనుగోలు చేస్తున్న రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే సభ దృష్టికి తీసుకెళ్లారు. పాత డేటా ఆధారంగా నిధులు విడుదల కావడంతో కొత్త భూ యజమానులకు కాకుండా గతంలో ఉన్న రైతుల ఖాతాల్లోనే నిధులు జమ అవుతున్నాయని తెలిపారు. రైతుల సమస్యలు ఫిర్యాదులను నేరుగా నమోదు చేసుకునేలా ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని అరిమిలి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రివర్యులు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రాష్ట్రంలో రైతులకు అందుతున్నటువంటి లబ్ధిని తెలియజేయటం చాలా సంతోషం అధ్యక్ష. ముఖ్యంగా ఓటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలుతో రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా పూర్తిగా తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ 20,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం పట్ల వారందరూ కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా మనందరం కూడా చూసాం అధ్యక్ష, గత ప్రభుత్వంలో 13,500 రూపాయలు ఇస్తాను, 12,500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి కేవలం 7,500 మాత్రమే రైతులకు అందించి దగాకోరు సంక్షేమాన్ని అందించినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 20,000 రూపాయలు అందించడం, అలాగే ఈ సంవత్సరం కూడా జూన్లో మరొక విడతగా కూడా మొదటి విడతగా రైతుల ఖాతాల్లో 7,000 జమ అవడం కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అయితే ఇక్కడ కొన్ని రైతుల నుంచి వస్తున్నటువంటి కొన్ని ఫిర్యాదుల మేరకు ముఖ్యంగా ప్రతి విడతకు నిధులు విడుదల చేసే ముందు రెవెన్యూ డేటా సింక్రనైజ్ అవ్వట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పాత రెవెన్యూ డేటాని మొన్న ఇచ్చినటువంటి విడతలో పాత రెవెన్యూ డేటా ఏదైతే ఉందో దాన్నే తీసుకుని ఈ నిధులు జమ చేయడం జరిగింది అధ్యక్ష. దానివలన కొత్తగా భూమి హక్కు పొందిన వాళ్ళు, నూతన యజమానులు ఈ పథకంలోకి శ్రీశైలానికి భారీ ఇన్ఫ్లో. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 66,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది. జల విద్యుత్ ఉత్పత్తి కాలువల ద్వారా జలాశయం నుంచి 53,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.40 అడుగులకు నీటి మట్టం చేరింది. ఇదే రీతిలో వరద ప్రవాహం కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
నాలుగో రోజు ఏపీ శాసనమండలి ఆవరణలో మీడియాతో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శాసనమండలిలో ప్రజా సమస్యలపై చర్చించకుండా అధికార పక్షం ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. 4 రోజులుగా మెగా డిఎస్సీ అక్రమాలపై చర్చించాలని వైఎస్ఆర్సీపీ పట్టుపడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తుండడం బాధ్యతారాహిత్యమన్నారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ ఆధారాలతో సహా బయటపెడితే ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందన్నారు. బలవంతంగా తీసుకుని రోడ్ల మీద ధర్నాలు చేయిస్తా ఉన్నారు. ఎక్కడైనా ఉందా ఇది? ఎక్కడైనా గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఎక్కడైతే గొంతు నొక్కడానికి మీరు ప్రతిగా ఇంకొక ధర్నాలు చేయించడం అనేది ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు కనపడవు. అదేవిధంగా కొంతమంది వర్కింగ్ లో ఉండే టీచర్స్, ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ ఎగ్జామ్స్ ఇవ్వండి అని చెప్పి అడిగితే వారేదో డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాల మీద కంప్లైంట్ చేయడానికి ప్రయత్నించాలని వారందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా మాట్లాడుతూ ఉంటే మా మీద అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇన్ని ఎందుకు డైవర్షన్స్ చేయాలా? సింపుల్ గా ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీరు ఎందుకు వెనకాడుతా ఉన్నారు? ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము లోకేష్ గారు రాజీనామా ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం? మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారి కొడుకుగా మీరు ఉన్నప్పుడు ఇక్కడ మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంక్వైరీలో అది నిష్పక్షపాతంగా జరగాలా అంటే, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా అంటే మీరు ఆ కన్సర్న్ మంత్రిగా ఉండడం అనేది మంచిది కాదు. మీరు అవన్నీ కూడా ట్యాంపర్ చేసేదానికి అవకాశం ఉంటాయి. మేము ఈ రోజు ఏవైతే మీరు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినారన్నామో ఆ వెబ్సైట్లోకి వెళ్లి వాటిని ట్యాంపర్ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. సాఫ్ట్ బాల్ విషయంలో కానీ, జూడో విషయంలో కానీ, ఇట్లా అన్ని గేమ్స్ లో కూడా మీరు ట్యాంపర్ చేసినటువంటి విధానాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఈ రోజు దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించే ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి వీటన్నింటినీ కూడా మేము చూపించడానికి మీరు సిద్ధంగా ఉంటే అసెంబ్లీలో మాత్రమే మీరు మాట్లాడతా, అసెంబ్లీలో రండి అని చెప్పి ఛాలెంజ్ చేసుకుంటా పక్కన శాసన మండలిలోకి వచ్చి కూడా మీరు కనీసం అది చర్చించడానికి కూడా మీరు రావట్లేదంటే ఈ రోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది ఈ ప్రభుత్వం తప్పులు చేసింది. ఎవరు నమ్ముతారంటే ఇంకా రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలా? ఒక పరీక్ష కోసం ఎగ్జామినేషన్ నేను కష్టపడి ఎందుకు ప్రిపేర్ కావాలా? 10 లక్షలు 15 లక్షలకు మీరు బేరసారాలు చేసుకుని ఆ వాట్సాప్ అన్ని కూడా రికార్డ్స్ వస్తే కూడా మీరు తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టి అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా మీరు 15 లక్షలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనటువంటి అనేక మంది ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ పెట్టుకున్నారు, ఎఫ్ఐఆర్. మరి ఎంత ఘోరాలు జరిగినప్పుడు మీరు ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలా. తప్పకుండా ఈ రోజు కూడా శాసన మండలిలో డిఎస్సీ మీద చర్చించడానికి కానీ, దాంతో పాటుగా మిగిలిన అన్ని సమస్యల గురించి కూడా మాట్లాడడానికి మేము డిమాండ్ చేయడం. అనకాపల్లి జిల్లా సిరసపల్లిలోని చింతామణి గణపతి దత్త క్షేత్రంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవి శ్రీదేవి నర్సరీ గార్డెన్స్ అండ్ ల్యాండ్ స్కేపర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ 18 అడుగుల ఎత్తులో 16,000 సజీవ మొక్కలతో సస్య గణపతి తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు ఆలయ స్థలదాత సిపి రామారావు దంపతుల చేతుల మీదుగా ఆలయంలో బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకోవడం కోసం తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సస్య గణపతి చెంత ఏటి కొప్పాక బొమ్మల ప్రదర్శన, హస్తకళల ప్రదర్శన, చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్, భక్తుల సౌకర్యార్థం 6 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన పార్కింగ్, దివ్యాంగ భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం, ఆలయ ప్రాంగణంలో అందమైన వాటర్ ఫౌంటైన్, కోనేటి సుందర దృశ్యాలు వంటివి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రకృతిని కాపాడుకుంటూ పర్యావరణ పరిరక్షణకు నూతన మార్గం చూపాలనే ఉద్దేశంతో ఈసారి ఈ ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయరాజు, నీలబాబు, సన్యాసిరావు, హేమ, సుధాకర్, విజయ్ కుమార్, రాజేశ్వరి, సోమశేఖర్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అండి. ఇవాళ భారతదేశంలో ఒక చక్కటి కార్యక్రమం జరుగుతుంది. మనకందరికీ తెలిసి కూడా భారతదేశంలో కాదని ప్రపంచంలోనే ఇది ఒక మొట్టమొదటి కార్యక్రమం అని అనుకుందాము. అందున ఒక హరితవనంలో చింతామణి గణపతి వారు అందరికీ తెలిసిందే. వినాయకుడి దగ్గర వినాయకుడి కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం. ఇది అలాంటి సంకల్పం, అలాంటి ఉద్దేశం రావడం కూడా చాలా గొప్ప విషయంగా భావించుకుందాం. మా సోదరుడు సుధాకర్ గారు కావచ్చు, రాజు గారు కావచ్చు, చింతామణి గణపతి దేవస్థానం మేనేజ్మెంట్ వారు సభ్యులు అందరూ కూడా కావచ్చు, ఇది ఒక చాలా గొప్ప సంకల్పంగా భావించుకుందామండి. ఈ వినాయక చవితిని హరిత విప్లవంగా, ఆరోగ్యకరంగా, సస్య సుందరంగా, అలాగే ఒక వనంలోన ఉద్యానవనంలో జరుపుకుంటామనే అనుభూతి వచ్చే విధంగా జరుపుకుంటున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకించి మన ఒరిస్సా గవర్నర్ గారు సెప్టెంబర్ 14వ తారీఖున వస్తామని చెప్పడం అదొక మాకు అంటే మాకు అదృష్టంగా ఉంది. ఆ స్వామివారే పిలిపించుకున్నారని అనుకుంటున్నాం.
ఏదైతే భక్తులు వస్తారో అక్కడ నుంచి చింతామణి స్వామి గణపతి గారి దర్శనానంతరం కావాలంటే కిట్ కూడా ఇస్తానని ఇప్పుడే మేనేజ్మెంట్ వారు చెప్పారు. ముందుగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. భక్తులు 50 మంది కూడా మీ సోషల్ మీడియాలో వాట్సాప్లో బ్రాహ్మణుల సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ కార్పొరేషన్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడి 12 ఏళ్లు అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే 83,000 మంది సభ్యులు 250 కోట్ల టర్నోవర్ కలిగిన సొసైటీ అని కొనియాడారు. ఈ రోజు విజయవాడ బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో రుణాలు పొందిన వారికి చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి నెల వేద పాఠశాల ద్వారా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు 3,000 చొప్పున 3 సంవత్సరాల పాటు ఇస్తున్నామన్నారు. 50,000 ఆదాయం వచ్చే ప్రతి దేవాలయంలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ధూప దీప నైవేద్యాల కోసం చిన్న ఆలయాల్లో 5,000, పెద్ద ఆలయాల్లో 10,000 ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. అర్చకులకు జీతాలు పెంచడమే కాకుండా ఆలయాల్లో దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు రాంప్రసాద్ తెలిపారు. ఇప్పుడు వచ్చరికి నెలకి యావరేజ్ 2 లక్షల ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా పెంచమన్నా పెంచుతాం. మీ అందరికీ ఖాదీ బోర్డు ద్వారా పురోహితులకి నలుగురు అర్చకులకు కానివ్వండి, అంగగిరిలో ఉన్న వాళ్ళకి 1,60,000 రూపాయలు నలుగురు కలిపి జాయింట్ లైబిలిటీ లోన్ ఇస్తామండి. బాగా కట్టుకుంటే రెండోసారి 3,20,000 ఇస్తాం. అందరూ కవరేట్ అయ్యారు. లేడీస్ కూడా వస్తే బాగుంటుంది. లేడీస్ మీరు రావాలి. ఓకే అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు మన బ్రాహ్మణులకి జరుగుతున్నాయి. అందులో భాగంగా మరి అర్చకులకి జీతాలు పెంచడమే కాకుండా మరి ప్రతి దేవాలయ కమిటీలోనూ కూడా గౌరవ చైర్మన్ గారు ఇచ్చిన సూచన మేరకు అర్చకులతో పాటు ఒక బ్రాహ్మణుని దేవాలయ కమిటీలో కూడా పెట్టి మరి బ్రాహ్మణులకు కూడా రాజకీయంగా మరి భవిష్యత్ ఏర్పాటై 12 ఏళ్లు. ఈ రోజున ఆగస్టు 20వ తారీఖు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్కి 25 కోట్ల రూపాయలు భూటాన్ అకౌంట్ లో బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. అది జరిగి 12 ఏళ్ళు అయింది. ఈ కార్పొరేషన్ 12 ఏళ్లలో కార్పొరేషన్ తో పాటు కోఆపరేటివ్ సొసైటీ కూడా అక్టోబర్ 31వ తారీఖు కోఆపరేటివ్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. రేపు 31కి అక్టోబర్ 31కి 12 ఏళ్లు కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి కూడా 12 ఏళ్లు నిండుతుంది. అందుకని మీ ద్వారా మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇవాళ 82,500 మెంబర్షిప్ ఉంది. సిఇఓ గారు మెంబర్షిప్ ఉంది. ఇవాళ అది 90,000 ఈ నెల 15 రోజులలో దగ్గర 90,000 మెంబర్షిప్ కి వెళ్ళాలని చెప్పి టార్గెట్ 75 రోజులు ఉంది. కడప జిల్లా రాజంపేట విజయనగరం జిల్లాలో విశాలాంధ్ర విలేకరి గోవింద్ పై జరిగిన దాడిని రాజంపేట ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులపై దాడులను అరికట్టి ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. విలేకరి గోవింద్పై దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు విధి నిర్వహణలో భద్రత కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మోడప్ పోతుల రామ్మోహన్,
తేజం రవిచంద్ర ప్రసాద్, త్రివిక్రమ్, భాస్కర్, ఓబులేసు, జిల్లా కార్యవర్గ సభ్యులు మండల శ్రీహరి, పెయ్యాల శివ, కళ్యాణ్, కమిటీ సభ్యులు రాయులు, నరసింహ, రవీంద్ర, దుర్గయ్య, సుధాకర్, దివాకర్, సునీల్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో విశాలాంధ్ర రిపోర్టర్ గోవింద్ అనే వ్యక్తిని జనసేన నాయకులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. జనసేన నాయకులు చేసిన దౌర్జన్యం పత్రికా స్వేచ్ఛకు భంగకరం. కాబట్టి ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారికి ఏపీడబ్ల్యూ తరఫున వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ప్రభుత్వం విలేకరులపై దాడి చేసిన వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నిన్నటి రోజు విజయనగరం విశాలాంధ్ర రిపోర్టర్ గోవిందపై జనసేన నాయకులు దాడి చేయడం చాలా హేయమైన చర్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలు క్షీణించాయి, జర్నలిస్టులపై దాడులు జరిగాయి. కూటమి పార్టీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే గోవింద జనసేన నాయకులు భూ కబ్జాలకు పాల్పడిన వార్తను రాస్తే అది కక్షపూర్తంగా పెట్టుకుని గోవిందపై దాడి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, శాంతి భద్రతలపై చాలా మేము చర్యలు తీసుకుంటున్నాం, విఘాతం కలిగితే ఎంతటి వాళ్ళైనా కూడా చర్యలు తీసుకుంటాం అనేసి పదే పదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్లో చెప్తున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ మీ పార్టీ నాయకులే ఒక జర్నలిస్ట్ పైన దాడి చేశారు. కాబట్టి ముందు వాళ్ల పైన, మీ పార్టీ నాయకుల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో మీరు వెల్లడించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరోమారు ఇలాంటి దాడులు జరిగితే జర్నలిస్టులపై చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పటికైనా కూడా ఈ దాడులు అరికట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు రవిచంద్ర ప్రసాద్, రాజంపేట తాలూకా ఏపీడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మీడియాలో ఈ వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని చెప్పి నేను భావిస్తున్నాను. విశాలాంధ్రలో పనిచేస్తున్న గోవింద్ అనేటువంటి రిపోర్టర్ని రాజకీయ నాయకులు అతి దారుణంగా బరితెగించి తరిమి కొట్టడం చాలా హేయమైన చర్య. ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలాంటి దాడులకు దిగబడడం ఎంతవరకు సమంజసం కాదని నా భావన. రాజకీయ నాయకులు ఎవరైనా సరే, పత్రికా విలేకరి కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమంలో పనిచేస్తున్నటువంటి విలేకరి కావచ్చు, వారి పరిధిలో తెలిసినటువంటి సమాచారం మేరకు వార్తలు ఇవ్వడమే వాళ్ళ బాధ్యత. అది ఏదైనా తప్పు ఉంటే సదరు విలేకరులను పిలిపించి అది కాదు ఇదని చెప్పి ఖండన చేయొచ్చు, కానీ ఇలా దాడులు చేయడం అనేది చాలా సిగ్గుచేటని చెప్పి రాజకీయ నాయకులకి ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా పత్రికా విలేకరు మీదైనా